ఉంది. స్పైవేర్ అనేది మోస్ట్ కామన్ థింగ్ సార్. ఆ! సైబర్ వరల్డ్ లో ఆ! స్పైవేర్ ఇస్ మోస్ట్ కామన్ థింగ్. ఏదండి? 2019లోనే ఇది ఏది బాగా కామన్ ఫేమస్ థింగ్ అయింది. అన్నారు? 2019లో ఆ! హ్మ్. స్పైవేర్ అనేది చాలా మోస్ట్ కామన్ థింగ్ సార్ సైబర్ వరల్డ్ లో. ఓకే. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. ఈ రెండే తేడా. హుహు. దాదాపుగా అందరి ఫోన్స్ కూడా ఇదే ట్రాకింగ్ జరుగుతూనే ఉంటుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ తీసుకున్నా మనం చేసే యాక్టివిటీ మొత్తం కూడా స్టోర్ చేసుకుంటూనే ఉంటుంది. హ్మ్. ఫేస్బుక్ లోనే ఒక స్మాల్ సెట్టింగ్ లోకి వెళ్తే మనకు కనిపిస్తుంది కూడా అనమాట. హ్మ్. మేనేజ్ ఫేస్బుక్ యాక్టివిటీ అని ఉంటుంది హ్మ్. మన మొబైల్లోనే. హ్మ్. ఫేస్బుక్ రికార్డ్ చేస్తుంది, అందరూ రికార్డ్ చేస్తారు. హ్మ్. కొంతమంది ఈ స్పైవేర్స్ ఏంటంటే కొన్ని ఇంటెన్షనల్ గా జరుగుతున్నాయి సార్ ఇవి. హ్మ్. సో ఇది దాదాపు సైబర్ వరల్డ్ లో చాలా మోస్ట్ కామన్ థింగ్ అనమాట ఇది. హ్మ్. 2019లో మరి మరి ఫేస్బుక్ దీని వాళ్ళు ప్రత్యేకత గూగుల్ చాలా కామన్ అయినప్పుడు దీని ప్రత్యేకత ఏమిటి? దీని మీద ఎందుకు ఇంత గోల జరుగుతుంది? ఇది కూడా మిగతా వాటిల్లో ఇది కూడా ఒకటి కదా! దీని మీదనే ఎందుకు ఇంత గోల జరుగుతా ఉంది? ఇది ఎందుకంటే స్పెసిఫిక్ టార్గెట్. హ్మ్. అంటే జనరల్ గా ఈ స్పై అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మన అప్లికేషన్ వేరే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటే ఆ అప్లికేషన్ స్పై చేయడం జరుగుతుంది. హ్మ్. ఈ పర్టికులర్ పెగాసస్ అనే సాఫ్ట్వేర్ హ్మ్. ఎవరు ఇన్స్టాల్ చేసుకోకపోయినా హ్మ్. మనమే ఒక స్మాల్ మెసేజ్ పంపించి, హ్మ్. ఒక స్మాల్ వన్ క్లిక్ మెసేజ్ అంటాం అనమాట. హ్మ్. ఈ వన్ క్లిక్ మెసేజ్ ఏ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిట్ అని పిలుస్తారు దీన్ని. హ్మ్. ఈ ఎక్స్‌ప్లాయిట్ పంపించి ఆటోమేటిక్ గా క్యాప్చర్ చేసి వాళ్ళ డేటా మొత్తం కొన్ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది సార్ ఇది. హ్మ్. హ్మ్. ఇది మిగతా అప్లికేషన్స్ తో పోలిస్తే మిగతా అప్లికేషన్స్ ఇంటెన్షనల్ గా ఇన్స్టాల్ చేసుకుంటేనే స్పై అవుతాయి. హ్మ్. కానీ పెగాసస్ అనే ఎక్స్‌ప్లాయిట్ ఇన్స్టాలేషన్ అవసరం లేదు. హుహు. మనం ఎవరైతే టార్గెట్ ఉంటామో ఒక స్మాల్ మెసేజ్ పంపిస్తే చాలా వాళ్ళ మొబైల్ మొత్తం కూడా మన కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. ఇవి హుహుహు. జీరో డే ఎక్స్‌ప్లాయిట్స్ కిందకి వస్తాయి. అవును. జీరో డే ఎక్స్‌ప్లాయిట్స్ అని. అవును. సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్‌ప్లాయిట్స్ హ్మ్. వరల్డ్ వైడ్ గా హ్మ్. వాళ్ళు వెబ్‌సైట్ లోనే $5.5 మిలియన్ కి కొన్ని గవర్నమెంట్స్ కి సెల్ చేస్తున్నారు సార్. ఎన్ఎస్ఓ గ్రూప్ అనేవాళ్ళు. హ్మ్. సో అంటే ఉగ్రవాదుల కార్యకలాపాలు, అలాగే తీవ్రమైనటువంటి నేరస్తుల కార్యకలాపాలని పర్యవేక్షించేందుకు గాను, వాటిని రహస్యంగా కనిపెట్టేటందుకు గాను మాత్రమే అవును. దీన్ని నమ్ముతున్నాము అని ఈ సంస్థ చెప్తోంది. కానీ దీని వ్యవహార శైలి చూస్తుంటే ఇప్పటిదాకా మనకు బయటకు వచ్చినటువంటి సమాచారాన్ని కనుక పరిశీలించినట్లయితే అలా ఏం కాదు. ఇది కేవలం ఇది దీన్ని అనేకమైనటువంటి ప్రభుత్వాలకు, అనేక దేశాల ప్రభుత్వాలకు ఇది అమ్ముతోంది అనేటువంటి విషయం స్పష్టమవుతోంది. ఇప్పుడు 10 దేశాల పేర్లు వచ్చాయి బయటికి. ఎస్ సార్. ఆ. 50,000 మొబైల్ నంబర్స్ లో కొంతమంది భారతీయుల నెంబర్లు ఉన్నాయి. హ్మ్. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి హ్మ్. వాళ్ళ మీద ప్రయోగించారా లేదా అన్నది ఇంకా పర్ఫెక్ట్ గా అయితే బయటకు రాలేదు సార్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అయితే. హుహు. బట్ ఈ పర్టికులర్ అప్లికేషన్ పర్పస్ అది. హ్మ్. పెగాసస్ అనే అప్లికేషన్ పర్పసే హ్మ్. ఎవరినైతే మనం టార్గెట్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళకి ఒక చిన్న మెసేజ్. హ్మ్. 2019 ఎలా ఉండేదంటే దాని ఎక్స్‌ప్లాయిట్ హ్మ్. మీకు ఒక వాట్సాప్ కాల్ వస్తుంది. హ్మ్. మీరు ఆ కాల్ ఆన్సర్ చేసినా చేయకపోయినా హ్మ్. మొత్తం మీ మొబైల్ నా కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. హ్మ్. ఇలా 2019లో ఉందన్నమాట ఆ ఎక్స్‌ప్లాయిట్. హ్మ్. ఇది 2021లోకి వచ్చేసరికి హ్మ్. వన్ క్లిక్ మెసేజ్ ద్వారా ఈ అటాక్ జరిగింది. హ్మ్. వన్ క్లిక్ మెసేజ్. హ్మ్. మీకు ఒక్కసారి ఆ మెసేజ్ డెలివరీ అయిపోయినా మరుక్షణం నుంచి మీ మొబైల్ నా కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. హ్మ్. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిట్ అన్నమాట ఇది. అంటే ఇది అసలు సో ఫోను యజమాని కన్నా కూడా హ్యాకర్ మాట ఎక్కువ వింటుంది మన ఫోను. మనం అవును. డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి మన ఫోను మన మాట కన్నా హ్యాకర్ మాట వింటుంది. అంతే గదా! అవును. మొత్తం కంట్రోల్‌లోకి వెళ్ళిపోతుందండి. అవును. ఆహాహాహాహా! తర్వాత ఇది దీని మీద అంటే 2016లో ఈ విషయం బయటకు పొక్కినప్పటికీ, ఆ తర్వాత ఇది పరిణామ క్రమంలో చాలా మార్పులు చెంది ఇది బాగా చాలా శక్తి సంపన్నంగా తయారైంది. అందువల్లనే తర్వాత దీన్ని మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయితే ఆ తర్వాత తీసివేసినా కూడా దీన్ని గుర్తుపట్టడం కూడా చాలా కష్టమని అంటున్నారు. దానికి సంబంధించి ఎలా? గుర్తుపట్టడం అవునండి. గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. ఆ! ఎందుకంటే ఇవి సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ట్రోజన్స్ అంటారు వీటిని. సెల్ఫ్ హ్మ్. డిస్ట్రక్టివ్ ట్రోజన్స్. హ్మ్. ఒక్కసారి మన దాంట్లో ఇన్‌స్టాల్ అయ్యాక హ్మ్. తనకు తాను వేరే బాగా నమ్మకస్తమైన అప్లికేషన్‌కి బైండ్ అయిపోతుంది. హ్మ్. అంటే మీకు కనిపిస్తుంది వాట్సాప్ అప్లికేషన్ కనిపిస్తుంది గానీ, హ్మ్. సెపరేట్‌గా ఈ అప్లికేషన్ ఇన్‌స్టాల్ అయింది అని కనిపించదు. హ్మ్. వాట్సాప్‌కి మీరు ఏ పర్మిషన్స్ అయితే ఇచ్చారో, బై హ్మ్. డిఫాల్ట్ మీరు లొకేషన్ పర్మిషన్ ఇస్తారు, హ్మ్. కెమెరా పర్మిషన్ ఇస్తారు, హ్మ్. కాంటాక్ట్స్ పర్మిషన్ ఇస్తారు. హ్మ్. చాలా రకాల పర్మిషన్స్ ఏవైతే వాట్సాప్‌కి ఉన్నాయో, హ్మ్. ఆటోమేటిక్‌గా ఈ పెగాసస్ అనే అప్లికేషన్ కూడా ఈ పర్మిషన్స్ అన్ని వెళ్ళిపోతాయి. హ్మ్. ఈ పెగాసస్ అనే అప్లికేషన్ సెపరేట్‌గా ఇన్‌స్టాల్ అవ్వకుండా హ్మ్. వాట్సాప్‌కి బైండ్ అయిపోతుంది. హ్మ్. ఎప్పుడైతే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ చేయాలనుకుంటున్నారో ఆటోమేటిక్‌గా అది డిస్ట్రాయ్ కూడా అయిపోతుంది. హ్మ్. దీన్ని జనరల్‌గా ఇన్వెస్టిగేషన్ పర్స్పెక్టివ్‌లో ఎలా చేయొచ్చు అంటే, హ్మ్.
ఈ పర్టికులర్ అప్లికేషన్ ఏ సర్వర్లకి డేటా పంపించింది, ట్రాఫిక్ అనాలిసిస్ అన్నది చేయగలుగుతాం. ఉమ్, ట్రాఫిక్ అనాలిసిస్ చేస్తే ఉమ్, ఈ పర్టికులర్ మొబైల్ ఫోన్ ఏ సర్వర్లకి డేటా పంపిస్తుంది, ఉమ్, 4 days బ్యాక్ అయినా 10 days బ్యాక్ అయినా డేటా ఉంటుంది. ఐపీఆర్ డేటా అని వస్తుంది అనమాట. ఉమ్, ఉమ్, ఈ ఐపీ డేటా కనుక తీసుకోగలిగితే, ఉమ్, అది ఏ సర్వర్లకు డేటా పంపించిందో చూడగలిగితే ఉమ్, ఎన్ని మొబైల్స్ హ్యాక్ అయ్యాయని మనకు తెలుస్తుంది. ఉమ్, లేదా ఇది సెల్ఫ్ డిస్ట్రక్టివ్ కాబట్టి కేవలం మొబైల్ ఫోన్ ని చూసినంత మాత్రాన ఆ మొబైల్ హ్యాక్ అయిందా లేదా చెప్పే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఉమ్, అయినప్పటికీ అవకాశాలు ఉన్నాయి. మొబైల్ ని స్టడీ చేసి చెప్పాలి. ఉమ్, 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 ఉమ్. ఇది ఏ సర్వర్లకు పంపిస్తుందో గమనించి అది హ్యాక్ అయిందా లేదా అనేటువంటి విషయం తెలుసుకోవడం సాధ్యమవుతుందని అన్నారు కదా. ఇది రీడైరెక్షన్స్ తోటి అనేకమైనటువంటి సర్వర్లకు, ఇన్ఫ్యాక్ట్ మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి వాటికి కూడా అవి ఇచ్చేటువంటి సర్వీసుల ద్వారా కూడా వాటిని కూడా ఇది ఉపయోగించుకుంటోంది అనేటువంటి మాట కూడా వినపడుతోంది. అది ఎలా? అవును, అమెజాన్ వెబ్ సర్వీసెస్ పంపించినప్పటికీ కూడా ఆ, మన మొబైల్లో ఉన్న ఏదో ఒక అప్లికేషనే పంపించాలి కదా. అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు నేను కనెక్ట్ అయిన జూమ్ ఉంది. ఉమ్, జూమ్ కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడుకుంటుంది. ఓకే. గూగుల్ టాక్ ఉంది, గూగుల్ మీట్, అది ఓకే. గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ వాడుకుంటుంది. అవును. ఒకవేళ నేను జూమ్ ఇన్స్టాల్ చేయలేదు అనుకోండి, ఆ, అసలు నా మొబైల్లో ఏ అప్లికేషన్ కి అమెజాన్ సర్వీసెస్ కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? ఓహో, ఏ అప్లికేషన్ కి అవసరం లేదు కదా. ఓహో, అంటే ఇంకేదో సస్పీషియస్ యాక్టివిటీ జరుగుతుంది. ఈ ఓహో, కోణంలో కనుక ఇన్వెస్టిగేషన్ జరిగితే ఆహా, ఖచ్చితంగా ఆ పర్టికులర్ మొబైల్లో ట్రాఫిక్ అనాలిసిస్ కనుక జరిగితే, ట్రాఫిక్ అనాలిసిస్ చేస్తే ఉమ్, అప్పుడు ఆ మొబైల్లో పెగాసస్ లాంటి అప్లికేషన్స్ లేదా ఇంకేదైనా స్పైవేర్స్ ఉన్నాయా లేదా అనే అవకాశాలు మనకు తెలుస్తుందండి. ఒక Hmm. పెగాసస్ ఏ కాదు, ఉమ్, దాదాపు డార్క్ నెట్ లో కొన్ని పదుల కొద్ది ఇలాంటి ఎక్స్ప్లాయిట్స్ జరుగుతూ ఉంటాయి. కేవలం Hmm. మొబైల్ ఫోన్ కే కాదు, ఉమ్, సిస్టమ్ కి కూడా. కొన్ని పీడిఎఫ్ మెయిల్స్ పంపిస్తారు మీకు. ఉమ్, ఆ పీడిఎఫ్ ఓపెన్ చేశారనుకోండి, ఉమ్, మీరు ఓపెన్ చేసిన అక్రోబాట్ రీడర్ వర్షన్ ని బట్టి కూడా హ్యాక్ అవుతూ ఉంటాయి. ఉమ్, 2019లో ఇలాగే జరిగింది. అవును. చైనీస్ హ్యాకర్స్ ఏం చేశారంటే కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ పంపించారు. ఉమ్, ఆ ఫైల్స్ ఏంటి, అది నార్మల్ పీడిఎఫ్ ఫైల్స్ కాదు. మన వాళ్ళు ఎక్స్టెన్షన్ చూసి పీడిఎఫ్ అనుకొని అది బ్రహ్మాండంగా మంచి అప్లికేషన్ అనుకున్నారు. ఓపెన్ చేసరికి సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయి. ఉమ్, చిదంబరం గారు అప్పట్లో 2009 ఉన్న హోమ్ మినిస్టర్ గారు యాక్సెప్ట్ కూడా చేశారు ఇలా అటాక్స్ జరుగుతున్నాయని. ఉమ్, సో డార్క్ నెట్ లోను స్పైవేర్ అనేది మోస్ట్ కామన్ థింగ్ అన్నమాట. ఉమ్, ఉమ్, ఉమ్.